1910లో ఆగస్టు 26న ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఒక సాదాసీదా అమ్మాయి ప్రపంచానికే మదర్ ఎలా అయ్యారు? ఆమె అసలు పేరు ఆగ్నేస్ గోక్షా బొజాక్షు. మాస్దోనియా దేశంలోని స్కోప్జే అనే చిన్న నగరంలో జన్మించింది ఆవిడ. చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉంటూ బైబుల్ కథల వైపు ఆకర్షితురాలైంది. తన 18వ ఏట సమాజానికి సేవ చేయాలనే బలమైన కోరికతో ఒక సాధారణ సంసార జీవితానికి, పెళ్లికి దూరంగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది. సన్యాసిగా మారి తన పేరును సిస్టర్ మేరీ థెరిసాగా మార్చుకుంది. భారతదేశంలో పేదరికం, రోగాలతో బాధపడుతున్న వారిని గురించి తెలుసుకొని వారికి సేవ చేయడానికి 1929లో కలకత్తాలో అడుగుపెట్టింది. మొదట అక్కడ స్కూల్లో టీచర్గా, ఆ తర్వాత ప్రిన్సిపల్గా పనిచేసింది. కానీ స్కూల్ కిటికీలో నుంచి బయట కనిపిస్తున్న కుష్ఠరోగులు, అనాథల ఆకలి కేకలు ఆమెను కదిలించాయి. దాంతో తన టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి వీధుల్లోకి వచ్చేసింది. 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి అనాథలను అక్కున చేర్చుకుంది. అలా ప్రజలందరూ ఆమెను ప్రేమతో మదర్ తెరిసా అని పిలవడం మొదలుపెట్టారు. ఆమె ఒక అద్భుతమైన మాట చెప్పారు. నువ్వు 100 మందికి అన్నం పెట్టలేకపోతే పోని, కనీసం ఒక్కరికైనా నీకున్న దాంట్లో పెట్టడానికి ప్రయత్నించు అని. అలా కలకత్తా వీధుల నుంచి మొదలైన ఆమె సేవ ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలకు విస్తరించింది. అందుకే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న పురస్కారాలు లభించాయి. ఎక్కడో మారుమూల దేశంలో పుట్టిన ఒక సాధారణ స్త్రీ కేవలం సహాయం చేసే మనసు ఉండటం వల్ల ఇవాళ ప్రపంచం ఉన్నంత వరకు గుర్తుండిపోయే మదర్ అవ్వగలిగింది. మనం కూడా కోట్లలో సంపాదించాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి మనకున్న దాంట్లోనే సహాయం చేసే గుణం మనకుంటే చాలు. ఈ ప్రపంచంలో మన పేరు, మన గుర్తింపు కూడా ఎప్పటికీ నిలిచిపోతాయి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని చెప్పిన మదర్ తెరిసాని, ఆమె సేవని గుర్తు తెచ్చుకొని మార్గదర్శకంగా తీసుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్స్లో తెలియచేయండి. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.